మై హోమ్ మెగా ప్రాజెక్ట్ అక్రితకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఓపెనింగ్ బుకింగ్స్ రికార్డు నెలకొల్పాయి. గత రికార్డులను తిరగరాస్తూ ఒక్కరోజే 1400కు పైగా బుకింగ్స్ అయినట్లు మై హోమ్ గ్రూప్ తెలిపింది. తెల్లాపూర్ టెక్నోసిటీ దగ్గర నిర్మిస్తున్న మై హోమ్ అక్రితలో ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తిని చూపిస్తున్నారు. మరో 2-3 రోజులు కస్టమర్ల తాకిడి ఇదే రేంజ్లో ఉంటుందని మై హోమ్ సంస్థ తెలిపింది. చూసి ఐ లివ్ ఇట్ యూ. మై హోమ్ బ్రాండ్ వాల్యూ కారణంగానే ఇన్ని బుకింగ్స్ వచ్చాయని చెబుతున్న మై హోమ్ మార్కెటింగ్ డైరెక్టర్ రజితారావు గారితో మా ప్రతినిధి సంధ్య ఫేస్ టు ఫేస్. నిర్మాణ రంగంలో అగ్రగామి అయిన మై హోమ్ గ్రూప్ నుంచి లాంచ్ అయినటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిదా, దానికి సంబంధించిన లాంచింగ్ ప్రోగ్రామ్ లో మనం ఉన్నామండి. చూసారు కదా క్రౌడ్ ఏ రేంజ్ లో ఇక్కడికి వచ్చారో. మార్నింగ్ నుంచి కూడా సేమ్ క్రౌడ్ కంటిన్యూ అవుతూనే ఉన్నారు. మై హోమ్ గ్రూప్ వెంచర్స్ ఓపెనింగ్ అప్పుడే బుకింగ్స్ లో తమ రికార్డులు తామే తిరగరాస్తూ ఉంటారు అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. లగ్జరీ ప్రాజెక్టులకు పెట్టింది పేరు మై హోమ్. మరి మై హోమ్ అక్రిదాకి సంబంధించి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, సూపర్ హిట్ అయిందని కూడా చెప్పొచ్చు. మనతో పాటు మై హోమ్ మార్కెటింగ్ మేనేజర్ ఉన్నారు రాజితారావు గారు. మరి వారితో కూడా మాట్లాడదాము. ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఆవిడ మాట్లాడని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది మ్యామ్ మీకు ఇదంతా చూస్తూ ఉంటే? అంటే నవ్వే డేస్ మనం చూస్తే ఒక ప్రాజెక్ట్ లో కొన్ని ఫ్లాట్స్ అమ్ముడవడానికి చాలా టైం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. బట్ ఈ రోజు జస్ట్ మీరు లాంచ్ చేశారు, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇంత హ్యూజ్ క్రౌడ్. ఇట్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. మై హోమ్ కొండే బ్రాండ్ వాల్యూకి ఇది మళ్ళీ మనము ఎస్ అని దాని స్ట్రెంగ్త్, దాని పవర్ ఏంటో ఇవాళ కస్టమర్స్ మనకు చూపిస్తున్నారు. మా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లో కూడా లాంచ్ అయినప్పుడు ఎప్పుడు కూడా రెస్పాన్స్ చాలా బాగుంటుంది మై హోమ్ సయ్యూక్ కానీ. బట్ ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం స్లోగా ఉంది అనే రూమర్స్ మనం వింటూ వచ్చాము. బట్ ఈ క్రౌడ్, ఈ లవ్ చూస్తే అనిపిస్తుంది దట్ ఈస్ నాట్ ట్రూ ఎట్ ఆల్ అని. మాకు కూడా అనిపించింది. ఇక నుంచి మేము మార్చి కూడా రాసుకోవాలేమో అనిపిస్తోంది. అయితే మ్యామ్, మై హోమ్ లో బుకింగ్ రోజు మీ రికార్డ్స్ ని మీరే తిరగరాస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు ఎన్ని బుకింగ్స్ అయినాయి ఏంటి? ఇంకా ఫర్దర్ గా కూడా వస్తూనే ఉన్నారు క్రౌడ్, అయితే వాకిన్స్ ఉన్నాయి. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? సో మాకు ఎగ్జాక్ట్ నంబర్ ఇంకా తెలీదండి. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు కన్సాలిడేట్. బట్ 1400 అబవ్ బుకింగ్స్ అయితే రిజిస్టర్ అయ్యాయి. ఆల్మోస్ట్ 3700 ఫ్లాట్స్ ఆల్మోస్ట్. అందులో ఆల్మోస్ట్ ఇప్పుడే 1500 అయిపోయాయండి. సో వీఆర్ లాంచింగ్ ఫేజ్ వైజ్ అండి, 2 phases లాగా. సో ఫస్ట్ ఫేజ్ లో మెజారిటీ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ హ్యావ్ బిన్ బ్లాక్డ్. సో చెక్స్ రియలైజ్ అయ్యి అన్ని అయ్యేసరికి వీ కెన్ గివ్ యూ ద రైట్ నంబర్. ఒక్కొక్క ప్రాజెక్ట్ మనం చూసినట్లయితే మై హోమ్ లో ప్రతి ప్రాజెక్ట్ చాలా ప్రెస్టీజియస్ గా ఉంటుంది. కస్టమర్ వన్స్ మై హోమ్ లో పెట్టుబడి పెడితే చాలా సేఫ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడ చూస్తే క్రౌడ్ అబ్జర్వ్ చేసింది, మరొక ప్రాజెక్ట్ మై హోమ్ నుంచి వస్తుందంటే ఖచ్చితంగా మేము అక్కడ కూడా పెట్టుబడి పెట్టాలి అని రిపిటేటివ్ కస్టమర్స్ ఇక్కడికి రావడాన్ని ఎలా చూస్తారు? వాళ్ళే మీ బ్రాండ్ అంబాసిడర్లా? సో ఇది ఒక ప్రాజెక్ట్ తో వచ్చింది కాదండి. 35 years పైగా మెల్లమెల్లగా ఈ ట్రస్ట్ అనేది బిల్డ్ అయింది మాకు కస్టమర్స్ తో. ఐ థింక్ దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో అవర్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. వెన్ వీ హ్యావ్ రిపీటెడ్ కస్టమర్స్ వీ నీడ్ టు సాటిస్ఫై దెమ్. ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ హిస్టరీ, we've always delivered on time. We've provided quality with a good price and we've always innovated. And adi customers chala respect chestunaru. And I hope and we're trying our best to keep that up. ఈసారి ఇలాంటి అంటే నెక్స్ట్ ఒక్కొక్క ప్రాజెక్ట్ కి మీరు చాలా వేరియేషన్స్ చూపిస్తూ ఉన్నారు. అంటే కంప్లీట్ స్ట్రక్చర్ లో కూడా చాలా చేంజెస్ తీసుకొస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీస్ ని కూడా అందిపుచ్చుకుంటున్నారు. కస్టమర్ల అభిరుచులను తగ్గట్టుగా డిజైన్ చేస్తూ ఉన్నారు కదా. సో ఇదే పందాలో ఫ్యూచర్ లో కూడా మై హోమ్. సో ఇప్పుడు వచ్చేసి మాకు చాలా ఫీడ్బ్యాక్ మా కస్టమర్స్ ఇస్తారండి. మా కస్టమర్ బేస్ ఇప్పటికీ చాలా we have grown as family. Repeated buys ద్వారా we get a lot of feedback. అదే కాకుండా మా projects team is always abreast. We are working on new technologies for quality, quicker construction. So all of that put together with the experience, I think we're able to deliver.
మై హోమ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మ్యామ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కామన్ మ్యాన్ కోరుకునేటువంటి రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, లేదా అక్కడ ఒక రూపాయి పెడితే ఫ్యూచర్ లో ఎంత పెరుగుతుంది అనేటువంటి ఇలాంటి కొన్ని ఖచ్చితంగా పారామీటర్స్ పెట్టుకుంటారు కదా, అవన్నీ మీరే ఆ చెక్ లిస్ట్ అంతా ఫుల్ఫిల్ ఎలా చేయగలుగుతారు? దేర్ ఇస్ ఆల్సో పీపుల్ అంటారు కి మై హోమ్ ప్రాజెక్ట్ అక్కడ వస్తే ఆ ఏరియాలోనే డెవలప్మెంట్ వచ్చేస్తుందని. సో ఐ థింక్ with all the projects in the past we were able to keep that. First of all, selection of location itself is beautiful for my home properties. Ippudu my home Bhujane chudandi, Sayukne chudandi, the speed of construction. So everyone that has invested there wants to come back because they've seen the growth, they've seen the development of the area. So our choice is excellent, and then the trust, I guess, makes us succeed. ఫైనల్ గా ఇంకా కొనాలి అనుకునేటువంటి వాళ్ళకి, ఈ షో చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు యాజ్ ఎ మార్కెటింగ్ డైరెక్టర్? మీరు అన్నట్టే my home is a very safe purchase. If you talk to any of our clients also that is here, మీరు చూస్తారు, you can book it and forget the rest. We will ensure, we will call you and we will deliver it to you on time అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో వింటున్నాం కదా, మై హోమ్ అంటేనే నమ్మకం, ప్రజల నమ్మకము, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా డిజైన్ చేస్తూ ఉంటారు. మరి ఈ రోజు చూస్తున్నాం చాలా హ్యూజ్ క్రౌడ్ వచ్చారు. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 1400 బుకింగ్స్ కూడా అయిపోయాయి. అక్రిదా బుకింగ్స్ కోసం మరో 2-3 రోజులు కస్టమర్ల తాకిడి ఉంటుందని మార్కెటింగ్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సెకండ్ ఫేజ్ లో బుకింగ్స్ చేసుకునే వారి లిస్ట్ ను కూడా తాము సిద్ధం చేస్తున్నామని చెబుతున్న శ్రీనివాస్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. అగ్రగామి అయిన మై హోమ్ కన్స్ట్రక్షన్స్ నుంచి వస్తున్నటువంటి మై హోమ్ అక్రిదా టాలెస్ట్ ప్రెస్టీజియస్ లగ్జరీ ఫ్లాట్స్ కి సంబంధించినటువంటి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మార్నింగ్ నుంచి కూడా క్రౌడ్ విపరీతంగా వస్తూ ఉన్నారు. ట్రెమెండరస్ రెస్పాన్స్ అనేది రావటం మనం మార్నింగ్ నుంచి కూడా అబ్జర్వ్ చేయవచ్చు. ఇప్పటి వరకు కూడా తమ రికార్డులు తామే తిరగరాస్తూ ఉంటుంది. మై హోమ్ బుకింగ్స్ ఓపెనింగ్ రోజే 100 బుకింగ్స్ చేస్తూ ఉంటారు మై హోమ్ వాళ్ళు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది స్పెసిఫిక్ గా మార్కెట్ టీమ్ యొక్క హార్డ్ వర్క్. ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా 21 స్టాల్స్ ఏర్పాటు చేశారు. మధ్యలో మొత్తం రౌండ్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. స్టార్టింగ్ నుంచి కూడా వచ్చిన ప్రతి కస్టమర్ కి చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ, చాలా పేషెన్సీగా కూర్చొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా అన్ని రకాల డీటెయిల్స్ ను చెప్తూ మై హోమ్ యొక్క గొప్పతనానికి వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా మనం చూస్తూనే ఉన్నాము. మై హోమ్ అంటేనే మనం చెప్పొచ్చు ఒక బ్రాండ్ ఇమేజ్ కి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ఖచ్చితంగా మై హోమ్ లో ఒక ఇల్లు కొనుక్కోవాలి, తమ సొంతింటి కలను సాకారం చేసేటువంటి బ్రాండ్స్ లో మై హోమ్ అగ్రస్థానంలో ఉంటుందని చెప్పి భావిస్తూ ఉంటారు. అందులో భాగంగానే మనం చూస్తున్న మై హోమ్ అక్రిదాకి ఊహించని రేంజ్ లో ట్రెమెండరస్ రెస్పాన్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఫ్యామిలీస్ తో పాటుగా వచ్చి ఫ్లోర్ ప్లానింగ్ దగ్గర నుంచి ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ వరకు ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్ గా తెలుసుకుంటూ ఉన్నారు. మార్కెటింగ్ టీం వాళ్ళకి మార్నింగ్ నుంచి కూడా అలు పెరగకుండా, ఎక్కడ అలసిపోకుండా చిరునవ్వుతో వాళ్ళకి ప్రతి డీటెయిల్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఈ ట్రెమెండరస్ విక్టరీని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మనతో పాటు ఉన్నారు సేల్స్ మేనేజర్ డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు. మరి వారితో మాట్లాడదాము. సో శ్రీనివాస్ రెడ్డి గారు, మీ ఫేస్ లోనే కనిపిస్తుందండి ఈ హ్యాపీనెస్ అంతా. ఎలా అనిపిస్తుంది? మార్నింగ్ నుంచి క్రౌడ్ అసలు ఇప్పటి వరకు తగ్గలేదు. చాలా బాగుందండి, క్రౌడ్ చాలా బాగా వస్తున్నారు. అరౌండ్ ఇప్పటి వరకు అయితే 1450 బుకింగ్స్ వరకు కంప్లీట్ అయినాయి. చాలా మంచిగా వస్తున్నారు. స్టిల్ ఇంకా కంటిన్యూగా అవుతుంది. రేపు ఎల్లుండి అవలెల్లుండి కూడా కంటిన్యూ కావచ్చు. మా దగ్గర ఇన్వెంటరీ ఏమో ఎండింగ్కి వచ్చింది. ఫర్దర్గా రిక్వెస్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ ప్రాజెక్టుల కోసమన్నా మాకు ఇవ్వండి, సెకండ్ ఫేజ్ కోసమన్నా మాకు ఇవ్వండి అని. వాళ్ళందరి కోసం మేము నేమ్స్ రాయించి పెట్టుకుంటున్నాము. వీళ్ళందరికీ ఏంటంటే సెకండ్ ఫేజ్ ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ప్రియారిటీ ఇవ్వడానికి మేము ఆ లిస్ట్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ప్రీవియస్ ప్రాజెక్టు సయుక్ 2022లో ఇలాగే లాంచ్ చేశాము. అప్పుడు అరౌండ్ 1200 ఫ్లాట్స్ బుక్ చేశాము సింగిల్ డే. ఆ నెంబర్ని ఇప్పుడు మేము బీట్ చేశాము. అంతకుముందు కూడా మేము 2013 నుంచి చూస్తున్నాము. ఎవ్రీ ప్రాజెక్టు 2013లో అవతార్ ప్రాజెక్టు సింగిల్ డే 500 ఫ్లాట్ చేశాము. మై హోమ్ అవతార్ అని 2016లో 800 ఫ్లాట్స్ బుక్ చేశాము. ఇట్లా ప్రాజెక్టు టు ఈ నెంబర్ పెరుగుకుంటూ వస్తుంది. చూడాలి ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్టులు కూడా ఇట్లాగే ఉంటాయి.
డెఫినెట్ గా అంటే ఆ రెస్పాన్స్ చూస్తేనే అర్థమవుతుందండి. పైగా ప్రతి ఫ్యామిలీకి యాజ్ ఎ మీరు మార్కెటింగ్ డైరెక్టర్ గా ఉన్నారు కానీ మీ టీం మొత్తం కూడా మార్నింగ్ నుంచి వాళ్ళు వచ్చిన ప్రతి ఫ్యామిలీకి టైం తీసుకొని మొత్తం అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కదా. సో ఎలా చూస్తారంటే మై హోమ్ అంటే నాట్ ఓన్లీ ఒక గ్రూప్ ఒక విభాగం కాకుండా మొత్తం టోటల్ టీం వర్క్ వల్లే ఈ రోజు మై హోమ్ అనేది ల్యాండ్ మార్క్ అండ్ బ్రాండ్ గా మారిందని అనుకోవచ్చు. 100% ఇదంతా మై హోమ్ కున్న రెప్యుటేషన్ తోటి అవుతుంది. చాలా మంది బ్రోషర్ డీటెయిల్ గా చూసుకోకుండా చెక్లు ఇచ్చి అప్లికేషన్స్ ఇచ్చిపోతున్నారు. ఎందుకు అంటే మాకు ఎక్కడ ఫ్లాట్ దొరకదు అన్న ఉద్దేశంతో చాలా నమ్మకంతో వాళ్ళు బుకింగ్ చేసుకుని పోతున్నారు. ఫ్యామిలీస్ తో కూడా మేము మాట్లాడాం సార్. వాళ్ళు ఆల్రెడీ మై హోమ్ ప్రాజెక్ట్స్ లో ఉంటూ ఖచ్చితంగా మాకు ఒక అవకాశం రావాలి, మై హోమ్ లో మేము పెట్టుబడి పెట్టాలి అని వెయిట్ చేసి మరి మై హోమ్ అక్రిదాకి వచ్చి బుక్ చేసుకున్నారు అని చెప్పి చెప్పారు. 100% మీకు ఇలాంటిది? చాలా సంతోషం అండి. ఇలా రిపీటెడ్ గా తీసుకోవడము కంపెనీకి గానీ మాకు గానీ చాలా సంతోషము. అంటే మీ సేల్స్ పరంగా మనం చూసినట్లయితే ఇక్కడ మై హోమ్ అనగానే ఒక బ్రాండ్. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మై హోమ్ లో మేము ఇల్లు కొన్నామంటే హాయిగా గుండెల మీద చెయ్యేసుకొని ఇంకా ఉండొచ్చు నిశ్చింతగా అని అంటూ ఉన్నారు. సో దీని వెనక ఎలాంటి కృషి ఉందంటే ఏం చెప్తారు? చైర్మన్ గారి కృషి పట్టుదల దాంతో ఆయన చెప్పే ఇన్పుట్స్ తోటి ఇదంతా సక్సెస్ కు కారణం అండి. హోమ్ అంటేనే ఒక ప్రాజెక్ట్ కి ఇంకొక ప్రాజెక్ట్ ఖచ్చితంగా అప్గ్రేడేషన్ ఉంటుంది. ఏరియా వైజ్ గా కావచ్చు, ఎమ్యూనిటీస్ వైజ్ గా కావచ్చు, ఫీచర్స్ వైజ్ గా కూడా అని ప్రతి కస్టమర్ ట్రస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి స్పెషాలిటీస్ మై హోమ్? అంటే మిగతా ప్రాజెక్టులతో కంపేర్ చేస్తే దీంట్లో ప్రతి ఫ్లాటు వ్యూ ఏదైనా ఎక్స్టర్నల్ వ్యూ ఇంటర్నల్ వ్యూ ఏదో ఒక వ్యూ తోటి ప్లాన్ చేసుకున్నాం. ఒకటి ఇక్కడ ఒక డిఫరెంట్ ఏం చేసినామంటే క్లబ్ హౌస్ ను ఇంతకుముందు ప్రాజెక్టులలో ఒకటే క్లబ్ హౌస్ చేసేటోళ్ళము, దీంట్లో సపరేట్ 2 క్లబ్ హౌస్లను చేసినాము. అలా ఈ 2 డిఫరెన్స్లతోటి ఉంది ఈ ప్రాజెక్టు అక్రిదా. అంటే ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మై హోమ్ నుంచి? టెక్నాలజీ వైజ్ గానీ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తాము. కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని ప్లానింగ్ లో ఇంప్రూవ్ చేయడానికి చూస్తుంటామండి. ఇంకా ఇప్పటి వరకు అంటే మీకు 2 BHK కూడా ఇందులో అంటే సయుక్ తర్వాత మళ్ళీ ఇందులో కూడా 2 BHK 2.5 BHK కూడా ఉన్నాయి కదా. ఎక్కువ వేటిపైన ఆసక్తి చూపిస్తున్నారు? మార్కెట్ లో ఇప్పుడున్న డిమాండ్ బట్టి 2.5 బెడ్రూమ్ కు చాలా డిమాండ్ ఉందండి. ఇప్పుడు ఈ అక్రిదా చూస్తే 2.5 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఎక్కువ డిమాండ్ ఉంది కంపేర్ చేస్తే 2 బెడ్రూమ్ కంటే. 2.5 బెడ్రూమ్ 3 బెడ్రూమ్. సో పెట్టుబడులకు స్వర్గధామం మై హోమ్ గ్రూప్ అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం ప్రతి స్టాల్ కూడా చూస్తే మార్నింగ్ నుంచి కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటూ ఉన్నారు. నచ్చిన వాళ్ళు అక్కడే బుక్ చేసుకొని కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎండ్కి వచ్చేసాం మనం. మార్నింగ్ నుంచి కూడా క్రౌడ్ చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చినా కూడా ఇంకా వాకింగ్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. సో ఈ ఫ్లో అనేది ఇంకొక 2-3 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా మై హోమ్ అక్రిదాలో ఇల్లు సొంతం చేసుకోవాలనేటువంటి ఆసక్తి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా 100% సాటిస్ఫాక్షన్ తో తిరిగి వెళ్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. మై హోమ్ అక్రిదా ప్రాజెక్టుకు అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని మై హోమ్ గ్రూప్ ప్రాజెక్ట్ హెడ్ శశిధర్ తెలిపారు. కస్టమర్లకు అనుకున్న సమయానికి ఫ్లాట్లు అందించడంతో పాటు వారు ఊహించని దానికంటే అద్భుతంగా ప్రాజెక్టును తీర్చిదిద్దుతామంటున్న శశిధర్తో ఫేస్ టు ఫేస్. సో మై హోమ్ అక్రిదా బుకింగ్స్ ఓపెనింగ్ అనగానే మనం చూస్తూ ఉన్నాం మార్నింగ్ నుంచి క్రౌడ్ ఏ మాత్రం తగ్గకుండా ఇప్పటి వరకు కూడా వస్తూనే ఉన్నారంటేనే అర్థమవుతుంది మై హోమ్ అక్రిదా ప్రాజెక్ట్ ఎంత సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అనేది. మరి ప్రాజెక్ట్ హెడ్ శశిధర్ గారు ఉన్నారు. మరి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. శశిధర్ గారు, సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా ఉన్నారు రెస్పాన్స్ చూస్తే? అనుకున్న దాకా చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఇది మా పైన బాధ్యత కూడా పెంచిందమ్మా. మేము ఇంకా గొప్పగా వీళ్ళని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తామని నేను విశ్వసిస్తున్నానమ్మా. అదేలా సాధ్యం సార్? మార్నింగ్ నుంచి కూడా వస్తూనే ఉన్నారు. మన వాళ్ళు కూడా వాళ్ళకి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదమ్మా వీళ్ళంతా మా ప్రీవియస్ బయ్యర్స్, రిపీటెడ్ బయ్యర్స్, మా ప్రీవియస్ అపార్ట్మెంట్స్ లో టెనెంట్స్, వీళ్ళందరికీ మై హోమ్ గురించి తెలుసు అమ్మా. అందు గురించి ఇలాంటి రెస్పాన్స్ మనం ఎక్స్పెక్ట్ చేశాము. అనుకున్న దానికన్నా గొప్ప రెస్పాన్స్ వచ్చింది. అంతే. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అయ్యారు సార్. కొంతమందితో మాట్లాడినప్పుడు న్యూ వాకిన్స్ కూడా వచ్చారమ్మా. వాళ్ళకి ఇంకా కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి అలాట్మెంట్ ఈ ప్రాసెస్ చేసుకోవడానికి ఇంకా 1-2 రోజులు పడుతుంది. టోటల్ నెంబర్ కూడా ఆల్మోస్ట్ మా సేల్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉన్నాము. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ 2 డేస్ బుకింగ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ 2 రోజుల్లో మనకి టోటల్ క్లారిటీ వస్తుంది. నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఎన్ని అని తెలుస్తుంది. సో
ఇప్పుడు చెప్పండి సార్, మనకి ఇంకా కూడా మై హోమ్ లో పెట్టుబడి పెట్టడానికి అటు ఇటుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వండి. రెండో ఫేజ్ కూడా మనము రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. మొదటి ఫేజ్ లో అవకాశం లేని వాళ్ళకి రెండో ఫేజ్ లో ప్రయారిటీ చేసి వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి సాటిస్ఫై జరగడానికి ట్రై చేస్తామమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఓవరాల్ గా మనం చూస్తున్నాం కదా, మై హోమ్ అక్రిద బుకింగ్స్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా అంటే ఇక్కడ కల్పిస్తున్నటువంటి అన్ని రకాల ఎమ్యూనిటీస్ కావచ్చు, లేదా మై హోమ్ కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ని నిలబెట్టుకునేలాగా ప్రతి వెంచర్ ని కూడా ఆన్ టైం డెలివరీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పి కూడా టీం చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మై హోమ్ అంటేనే బ్రాండ్ అంటున్నారు కస్టమర్లు. నిర్మాణ రంగంలో నెంబర్ 1 గా నిలిచిన మై హోమ్ గ్రూప్ ప్రాజెక్టుల్లో ఫ్లాట్ కొనుగోలు చేయడం సేఫ్ గా ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు. తాము పెట్టిన పెట్టుబడికి అదిరిపోయే ఫ్లాట్ దొరుకుతుందని చెప్తున్నారు. కస్టమర్లు ఎలా ఫీల్ అవుతున్నారో ఓసారి చూద్దాం. సో మై హోమ్ లో ఇల్లు కొంతమంది డ్రీమ్ కమ్ ట్రూగా కూడా చాలా మంది భావిస్తూ ఉన్నారు. ఇక్కడికి వస్తున్నారు చాలా మంది కూడా. మార్నింగ్ నుంచి బుకింగ్స్ రికార్డుల వరద అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది ఫ్యామిలీస్ తో మాట్లాడదాము, వాళ్ళు ఏం చెప్తున్నారు, మై హోమ్ పైన వాళ్ళ రివ్యూ ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఇది ఫస్ట్ టైం వస్తున్నారా? ఫస్ట్ టైం. ఓకే, మై హోమ్ గురించి ఏంటి మీ ఎంత నమ్మకం ఏంటి? అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ లోన్ మై హోమ్ కూడా ఒకటి ఇది కదా, సో అందుకని ఈరోజు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అంటే చూడడానికి వచ్చాం. లేట్ అయింది. సో లోవర్ ఏరియా లోవర్ ఫ్లోర్స్ అన్ని అయిపోయినాయి అంట, హై రైజే ఉన్నాయంట. సో అంటే ఎమ్యూనిటీస్ కోరుకుంటున్నారు. యాజ్ ఏ ఒక ఫ్యామిలీగా మీరు మీ ఫ్యామిలీతో మై హోమ్ లో ఉండాలనుకుంటే ఎలాంటి ఎమ్యూనిటీస్? ఓపెన్ ఏరియా 80% ఉందంట. సో అది ఎవ్రీ టెనెంట్ చూస్తారు. సో మాకు కూడా అదొక పాయింట్ ఉంది. సో అదే ప్రెసెంట్ అయితే ఫెసిలిటీస్ క్లబ్ హౌస్ ఇవన్నీ ఓకే కామన్ అంతా. మై హోమ్ అంటే ఆబ్వియస్లీ ది బెస్ట్ కదా. మనం చూస్తున్నాం మొత్తం 20 స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా క్లియర్ గా తెలుసుకున్నారనమాట. ప్రాజెక్ట్ కి సంబంధించి, ఎమ్యూనిటీస్ కి సంబంధించి ఏమేమి ఇస్తున్నారు, మై హోమ్ అక్రిద స్పెషాలిటీస్ ఏంటి అని తెలుసుకుంటూ ఉన్నారు. సో మనం చూస్తున్నాం చిన్న చిన్న బేబీస్ తో కూడా ఇక్కడికి వచ్చి మై హోమ్ లో తమ డ్రీమ్ హోమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చి వాళ్ళందరూ కూడా అంటే ఆ బేబీకి ఒక గిఫ్ట్ ఇవ్వడం కోసం పేరెంట్స్ ఆలోచిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తోంది. సో మార్నింగ్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి క్రౌడ్ మనం చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు. మై హోమ్ ని నమ్మి వచ్చి పెట్టుబడి పెడుతున్నటువంటి వారి సంఖ్య ఏ మేరకు రోజు రోజుకు పెరుగుతుంది అనేది. సో మనం కొంతమంది ఫ్యామిలీస్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకు మై హోమ్ ని చూస్ చేసుకున్నారు అని. హాయ్ అండి. సో యాక్చువల్లీ నేను బయట యాడ్స్ చూసాను. నేను ఉండేది కూడా ఈ మై హోమ్ అవతార్ ఉంది కదా, దాని దగ్గరే. సో చూసి క్వాలిటీ చూసి అండ్ ఆల్సో ఇది నియర్ బై సాఫ్ట్వేర్ ఆఫీసెస్ దగ్గర ఉందని తీసుకున్నాను. అంటే ఎలాంటి ఎమ్యూనిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మై హోమ్ నుంచి మీరు ఏమేమి తెలుసుకున్నారు ఇప్పుడు? నేను బేసికలీ ఫస్ట్ మేజర్ పాజిటివ్ థింగ్ ఏంటంటే నియర్ బై ఆఫీస్ అండ్ పిల్లలకి స్కూల్స్, సమ్ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి చూస్ చేసుకున్నాను. బిగ్గెస్ట్ బ్రాండ్ మై హోమ్. ఇట్స్ నాట్ బ్రాండ్, ఇట్స్ అన్ ఎమోషన్. అందులో హౌస్ ఫోన్ చేసుకోవడం అనేది. సో దట్స్ ద మెయిన్ రీజన్ వీ కేమ్ హియర్. మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండుంటారు కదా, 2 BHK, 2.5, 3 BHK. సో ఫ్లోర్ ప్లాన్ దగ్గర నుంచి వీళ్ళు ఇస్తున్న ఎమ్యూనిటీస్ వరకు మీరు ఏం చెప్తారు? సాటిస్ఫై, ఫుల్లీ సాటిస్ఫై? యా ఫుల్లీ సాటిస్ఫైడ్. బేస్డ్ ఆన్ నేను పెట్టిన అమౌంట్ కి నాకు వర్తీ సాటిస్ఫైడ్ అనిపించింది. మేబీ ఫ్యూచర్ సాటిస్ఫాక్షన్ కి, మేబీ పిల్లల ఫ్యూచర్ కి ఇట్ మే ఇంక్రీజ్, ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా. అయితే మై హోమ్ లో మీరు ఇల్లు తీసుకోవాలని ఎప్పటి నుంచి అనుకున్నారు? మీ డ్రీమ్ ఇప్పుడు ఫుల్ఫిల్ అయిందా? సో యాక్చువల్లీ నేను అవతార్ దగ్గరే రెంట్ కొంటున్నాను ఇప్పుడు. సో నేను అది చూసినప్పటి నుంచి ఓకే, ఐ డ్రీమ్డ్ ఆఫ్ ఓకే మనం తీసుకోవచ్చు అని. ఫస్ట్ లో నేను సుయాక్ లో ట్రై చేశాను, బట్ అప్పుడు ఇంకా మళ్ళీ కోవిడ్ లో కుదరలేదు. ఇది లాంచ్ అయిందని బోర్డ్స్ చూసి ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి వచ్చాను. సో అంటే చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసారంటేనే అర్థమవుతుంది మీరు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎంత బాగా ఆలోచిస్తారు అని. అంతేనా? అంతే అండి, అలాగే అనుకోండి. మేబీ మనకంటే వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారేమో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఫేస్ లో కూడా మై హోమ్ లో ఒక ఫ్లాట్ ని బుక్ చేశాము అనేటువంటి ఆనందం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. మై హోమ్ గత వెంచర్స్ లో కూడా తీసుకోవాలి అని అనుకుంటూ వెయిట్ చేసి వాళ్ళకి తగినటువంటి ఏరియా, లొకాలిటీ, ఎమ్యూనిటీస్ కలిగినటువంటి వెంచర్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కొంతమంది కస్టమర్లు అయితే ఆల్రెడీ వాళ్ళు వేరే వేరే వెంచర్స్ లో కొనుక్కున్న వాళ్ళు కూడా మై హోమ్ నుంచి ఏ కొత్త ప్రాజెక్ట్ వస్తుందా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా కూడా మై హోమ్ లో మళ్ళీ పెట్టుబడులు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ
ఇక్కడికి వచ్చినటువంటి ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ రోజు 100% బుకింగ్ చేసుకుని వెళ్తున్నటువంటి వాళ్లే కనిపిస్తూ ఉన్నారు. మై హోమ్ అక్రిదా ప్రాజెక్టు గురించి కస్టమర్లకు మార్కెటింగ్ టీం పూర్తిగా వివరిస్తోంది. దాదాపు 20 టీంలు ఏర్పాటు చేసి వచ్చిన కస్టమర్లకు ప్రాజెక్టు గురించి వివరాలు తెలియజేస్తున్నారు. గత ప్రాజెక్టులతో పోలిస్తే ఈసారి అదనంగా ఏర్పాటు చేసిన వాటి గురించి కస్టమర్లకు చెబుతున్నారు. ఓపెనింగ్ బుకింగ్స్ ఇదే రేంజ్లో వస్తాయని తాము ముందే ఊహించామని చెప్తున్నారు. మై హోమ్ ఇస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ కావచ్చు, మై హోమ్ అక్రిదా స్పెషాలిటీస్ అన్ని కూడా తెలుసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్లాట్స్ ని సెలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉన్నారు. మార్కెటింగ్ టీమ్ కి సంబంధించినటువంటి మార్కెటింగ్ హెడ్స్ మనతో పాటు ఉన్నారు. మణికాంత్ గారు, అలానే హాయ్ అండి మణికాంత్ గారు. ఎలా ఉందండి? మార్నింగ్ నుంచి కూడా చాలా హ్యూజ్ క్రౌడ్ ఇక్కడికి వస్తూనే ఉన్నారు. ఏమనిపిస్తోంది? ఇప్పటి వరకు ఎలా జరిగింది? వెరీ గుడ్ అండి. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. గత ఫ్యూ డేస్ గా మనం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసినాము అండ్ ఈ రోజు బుకింగ్ స్టార్ట్ చేసినాము మార్నింగ్ నుండి. అండ్ దిస్ ఇస్ అ గుడ్ డే ఓవర్ ద ఇయర్ అనుకోవచ్చు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బ్రింగ్ దిస్ ప్రాజెక్ట్ టువర్డ్స్ ద కస్టమర్స్. అండ్ ఈ ఉదయం నుండి కూడా చాలా వరకు ఫుడ్ ఫాల్స్ కూడా బాగున్నవి అండ్ ఇప్పటికి కూడా వస్తున్నవి. అండ్ దేర్ ఆర్ కస్టమర్స్ ఫ్రమ్ వైజాగ్, దేర్ ఆర్ కస్టమర్స్ ఫ్రమ్ బెంగళూరు, ఫ్రమ్ చెన్నై నుండి కూడా వస్తున్నారు అండ్ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. అండ్ ఐ కెన్ సే ఈ టైంలో మనము మార్కెట్ సెంటిమెంట్ బలంగా ఉందని రిసీవ్ చేసుకున్నాము అండ్ వీఆర్ హ్యాపీ టు షేర్. వీఆర్ ఆల్సో గెటింగ్ కాల్స్ ఫ్రమ్ ఫ్యూ అదర్ డెవలపర్స్ కూడా. దే ఆర్ ఆల్సో ఫీలింగ్ హ్యాపీ. ఈ టైంలో కూడా మీరు ఇన్ని సేల్స్ చేస్తున్నారు అండ్ మార్కెట్ కి మీరు ప్రూవ్ చేసిండ్రు. అండ్ మై హోమ్ ఈజ్ గుడ్ టు క్రియేట్ సచ్ అ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్ అని కూడా వాళ్ళు కూడా హ్యాపీనెస్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. డిజైన్ చేసినాము. సో ఎవరైతే ఇక్కడికి వచ్చి ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారో వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగానే మై హోమ్ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఖచ్చితంగా అన్ని ఎమ్యూనిటీస్ తో కూడినటువంటి ఈ మొత్తం 12 టవర్స్ ప్రాజెక్ట్స్ లో G+39 కి సంబంధించినటువంటి ఫ్లోర్స్ తో మై హోమ్ అక్రిదా మన ముందుకు వచ్చేసింది. ఇంకా కూడా ఫ్లో అనేది కొనసాగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇది వాటి మై హోమ్ మెగా ప్రాజెక్ట్ అక్రిదా డీటెయిల్స్. స్టే ట్యూన్ టు 10 TV.